ఇది ప్రజా చైతన్యం. తెలుగుదేశం పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుంది అంటూ కొన్ని ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న రిలీజ్ అవ్వడం మనం చూసాం. అందులో కొన్ని ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఏ సంస్థ ఏ విధంగా ఇచ్చింది, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, చూద్దాం. ముందుగా పోల్ పల్స్ 123 వస్తాయి, పోల్ స్ట్రాటజీస్ 136, ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక్కడి వరకు మనకి రాకెట్ తెలుగు న్యూస్ 152, కిరికిరి 153, ఎప్పుడు వినని పేర్లు, ఎప్పుడు వినని సర్వే సంస్థల పేర్లన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పాపులర్ సర్వే సంస్థలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్ అయితే ఇచ్చాయి. కొన్ని పేర్లు మీకోసం చదువుతాను నేను. సుధాకర్ టాక్స్ 130, సినిమా హాల్ ఏమో అనుకున్నాను నేను సుధాకర్ టాక్స్ అంటే. పీపుల్ రైట్ 131, పీపుల్ పల్స్ 141, పీపుల్ ఒపీనియన్ 133, ఆల్ ఇండియా పీపుల్స్ సర్వే 142, ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ 147, పవర్ తెలుగు టీవీ 143, కిరికిరి 153, రాకెట్ తెలుగు 152. ఇవన్నమాట. ఇంకెక్కడి నుంచి చూస్తే అర్థమవుతుంది మనకి. ఇక్కడి నుంచి మరికొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి, ఇంకా అద్భుతంగా ఉంటాయి. వీటి గురించి మనం మాట్లాడితే మీరు కాసేపు నవ్వుకుంటారేమో. ఒకసారి చూద్దాం రండి. పాప్కార్న్ మీడియా అని ఒకటి ఉంది, ఓపెన్ టాక్ అని ఒక సర్వే సంస్థ అంట. తెలుగుదేశం పార్టీ 152 సీట్లతో గెలుస్తుంది, 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోతుంది. ఎవరు? ఓపెన్ టాక్ అనమాట. ఒకసారి వీటిని కౌంట్ చేద్దాం మనం. ఓవరాల్గా 152, 11 ఎంత అయింది? 163. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 152 వస్తాయి, కూటమి పార్టీలకు 3, 11 సీట్లు వైసీపీకి వస్తాయి. మొత్తం కలిపితే 163 సీట్లు అయినాయి. 175 సీట్లే కదా మన స్టేట్లో. మిగిలిన సీట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కాంగ్రెస్ పార్టీకి వస్తాయేమో అయితే నాకు తెలిసి, లేదంటే సిపిఐ సిపిఎం పార్టీలకు వస్తాయనుకుంటా. అట్లా ఉంది వీళ్ళ రిపోర్టు. నెక్స్ట్ పాప్కార్న్ మీడియా. పాప్కార్న్ అంటే ఇది పాప్కార్న్ మీడియా వాళ్ళు ఇచ్చారు 152. టీడీపీకి వస్తే కూటమికి 24 వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయి. మొత్తం కలిపితే అంత 176. 175 ఇస్తాం. 176 ఎక్కడి నుంచి వచ్చింది? 176 ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇంక కొత్తగా అసెంబ్లీ స్థానాన్ని ఎన్నికలకు సంబంధించి తీసుకొచ్చినట్టున్నారు. అంటే ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు అని బలంగా వార్తలు వస్తున్నాయి కదా. సో ఆయన అక్కడ ఓడిపోతే ఇంకో నియోజకవర్గంలో ఆయన కొత్తగా మళ్ళీ పోటీ చేసి గెలిచినట్టున్నారు. 176 నియోజకవర్గాలంట. పాప్కార్న్ మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్టు, తెలుగుదేశం గెలుస్తుందని ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది. లియో నెట్వర్క్ 152 కూటమి, 30 సీట్లు వైసీపీ 182. మొత్తం 175కి 182 సీట్లు. బాగుంది. నెక్స్ట్ నవ్య పాలిటిక్స్ 152 కూటమికి, 36 వైసీపీకి వస్తాయంట. 188. 175 కదండి సీట్లు, 188 వేశారు వీళ్ళు ఏదొకటి. అండ్ జననాడి 152, 38, 190 సీట్లు అంటే ఓవరాల్గా వీళ్ళు ఇచ్చేది. అండ్ థింక్ అండ్ ఓటు 152 కూటమికి, 33 వైసీపీకి, మొత్తం 185 సీట్లు ఏపీకి సంబంధించంట. పీపుల్స్ మీడియా 152 కూటమికి, 40 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి, మొత్తం 192 అసెంబ్లీ స్థానాలు ఏపీలో ఉన్నాయి. న్యూస్ 24 తెలుగు 152 కూటమికి, 46 వైసీపీకి, 196 సీట్లు. ఏపీ పాలిటిక్స్ సర్వే సంస్థ కూటమికి 152, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 201 సీట్లు. వీళ్ళు ఏకంగా 49. వీళ్ళు ఏకంగా 201 సీట్లకి వెళ్ళిపోయారనమాట. 175 ఎక్కడ, 201 ఎక్కడ, 26 అసెంబ్లీ స్థానాలు మన స్టేట్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇట్లా ఉన్నాయి మొత్తం తెలుగుదేశం మీడియా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సరే, ఇవన్నీ గతంలో మనం ఎప్పుడు ఈ సర్వే సంస్థల పేర్లు ఎప్పుడు వినలేదు, అసలు ఉన్నాయా లేదా అని కూడా చాలామందికి తెలియదు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా ఇచ్చినా పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు అని కొంతమంది అనుకుంటున్నారు. బట్ బాగా పాపులర్ అయిన ఒక ఎగ్జిట్ పోల్ కూడా నేను చూపిస్తాను. ఒక పాపులర్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్, ఇండియా టుడే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఇది. ఇక్కడ మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్ షేరింగ్ ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి. అండ్ బీజేపీకి 13% ఉంది, కాంగ్రెస్కి 4%, అదర్స్కి 2%, టీడీపీకి 36% ఉంది. ఈ నెంబర్స్ అన్నీ మనం కౌంట్ చేస్తే 96% ఓట్ పర్సంటేజ్ అని చూపిస్తుంది. 100%కి కౌంట్ చేస్తారు కదా ఓట్ పర్సంటేజ్ అనేది, 96 కనిపిస్తుంది. మిగిలిన 4% ఏమైంది? అది మీరు ఎట్లా ఇచ్చారో వీళ్ళు ఎగ్జిట్ పోల్ నాకు అర్థం అవ్వట్లేదు.
ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీపురు గుర్తు కేటాయించారు సింబల్. 46% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చింది. చీపురు గుర్తు అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. టీడీపీది ఇక్కడ కమలం గుర్తు కేటాయించారు. అఫ్కోర్స్ ఇది నిజం అనుకోవచ్చు, ఎందుకంటే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోబోతుంది, నెక్స్ట్ బీజేపీలో కలుపుతున్నారు కాబట్టి ముందుగానే వీళ్ళు ఆల్రెడీ సింబల్ కేటాయించేశారు. సో ఇట్లా ఉంది ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ చూసుకుంటే అక్కడ కూటమి అధికారంలోకి రాబోతుంది, అసెంబ్లీ లోక్సభ స్థానాలు కూటమికే ఎక్కువ వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళ ఎగ్జిట్ పోల్ లెక్కలైతే ఈ విధంగా ఉన్నాయి. అంటే మినిమం రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఏ పార్టీకి ఏ గుర్తులు కేటాయిస్తున్నాం మనము అనేవి అసలు కానీ మినిమం చూసుకోవాలి. నువ్వు సర్వే ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి నువ్వు పర్ఫెక్ట్గా సర్వే చేయకపోయినా రిజల్ట్ ఇచ్చినప్పుడైనా ఏదో నువ్వు అనుకున్న ఫలితాలు మీ పార్టీ చెప్పిందనో లేదంటే పెయిడ్ డబ్బులు తీసుకున్నారనో ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడు అసెంబ్లీ స్థానాలు ఎన్నున్నాయి, లోక్సభ స్థానాలు ఎన్నున్నాయి, ఏ పార్టీకి ఎంత ఓట్ షేరింగ్ వస్తుంది, ఏ పార్టీకి ఏ సింబల్ మనం ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ చూసుకొని ఇస్తే కొంచెం జనం చూసేవాళ్ళు నవ్వకుండా ఉంటారు. సర్లే ఫేక్ అనుకుంటారు తప్ప అట్లీస్ట్ నవ్వకుండా ఉంటారు. సో డబ్బులు తీసుకొని పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి మీ పరువు మీరే పోగొట్టుకుంటున్నారు. అందులో ఇండియా టుడే చాలా క్రెడిబిలిటీ కలిగిన సంస్థ. సో అట్లాంటి సంస్థ కూడా ఎన్నికలకు సంబంధించి ఎంత దారుణంగా ఎగ్జిట్ పోల్ ఇచ్చిందో ఏపీ ఎన్నికలకు సంబంధించో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో దీంతోపాటు ఇంకా మీకు చూపించాను కదా ముందుగానే చాలా సంస్థల గురించి, అవి ఇంకా మరీ దారుణంగా చూసారు. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. 200 అసెంబ్లీ స్థానాలు అని చెప్తున్నారు. 196, 190, 185, 190, 188, 182, 176. అసలు మన స్టేట్లో ఇన్ని అసెంబ్లీ స్థానాలే లేవు. వీటిని ఫైనలైజ్ చేస్తూ ఇక్కడ సీట్స్లు వీళ్ళు కేటాయించారు. సో తెలుగుదేశం మీడియా ఓడిపోతుంది, వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాబట్టి అడ్డగోలుగా అన్నీ కూడా పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకుంటుంది. అటువైపు జాతీయ సర్వే సంస్థలు కూడా ఎన్డీఏకి అనుకూలంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఎన్డీఏకి 400 ఎంపీ సీట్లు చూపించడం కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ లోక్సభ స్థానాలు కేటాయిస్తున్నాయి. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా వచ్చి ఇక్కడ సర్వే చేయలేదు, స్థానికంగా వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లోనే మనకు అనిపిస్తుంది వాళ్ళ నెంబర్సు, వాళ్ళ సింబల్సు. వాళ్ళకి ఏపీ ఎన్నికల గురించి వాళ్ళకి ఏమాత్రం నాలెడ్జ్ లేదు. కేవలం ఎన్డీఏకి 400 నెంబర్ చూపించడం కోసమే అది జాతీయ సర్వే సంస్థలు చాలా వరకు చాణక్య కానీ, యాక్సెస్ మై ఇండియా కానీ ఇవన్నీ కూడా అలా అడ్డగోలుగా ఎగ్జిట్ పోల్స్ ఏపీ ఫలితాలపైన ఇస్తున్నట్టు కూడా మనం చూసాం. తెలుగుదేశం వాళ్ళు అదే నిజము, అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ స్థానాలు కూడా ఎక్కువ మాకే వస్తాయి, మేమే గెలుస్తాము అని చెప్పి అలాంటి ఎగ్జిట్ పోల్స్, నెక్స్ట్ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ చూసి మేమే గెలుస్తామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు చాలామంది. మరి వాటి గత చరిత్ర చూస్తే ఆ విధంగా ఉంది. మరి వాటి క్రెడిబిలిటీ కోల్పోయిన సంస్థలు ఇలాంటి ఎగ్జిట్ పోల్స్తో అనేక ముందుకున్నాయి. ఇండియా టుడే లాంటి సర్వే సంస్థలు ఒకసారి గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతుంది, వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ఇలాంటి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నడుస్తుందో మనకి ఎట్లాంటి ఎగ్జిట్ పోల్స్ కానీ లేదంటే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తరువాత కానీ ఈ ఘటనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఒకవేళ పొరపాటున గెలిస్తే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ కూడా మనకు ముందుగానే ట్రైలర్ చూపిస్తున్న పరిస్థితి. మరిన్ని ఎగ్జిట్ పోల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.